కొత్తగూడ మండలం ఎంచిగూడెంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క బృందం పర్యటించింది. ఎంచిగూడెంలో సిపిఐ-ఎంఎల్ జనశక్తి రాష్ట్ర నాయకులు, ఉత్తర తెలంగాణ కార్యదర్శి భరత్ 26వ వర్ధంతి సభలో అరుణోదయ సాంస్కృతిక కళాకారుల పాటలు, అమరుడు దేవన్న వర్ధంతి సభలో పాల్గొన్నారు విమలక్క. ఎంచిగూడెంలో దేవన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన విమలక్క ఎంచిగూడెంలో దేవన్న నూతన స్తూపం విగ్రహానికి శంకుస్థాపన చేశారు. అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, శాస్త్రీయ సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తామని విమలక్క తెలిపారు. కడుపు తీపి కరిగిపాయే కన్న బిడ్డలేడ్పులకు పల్లెలులైపారే కాపరై ఎంచగూడెం గొర్రె మేకలెన్నో కాసి అడవిలో ధనములు చూసి పులకించి గంతులేసి చిన్ననాటి గురుతులన్నీ ఓ కోయిలమ్మ వెన్నంటి వీరుని చేసే మన భరతునమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతునేల రాలెనమ్మ చెట్టంతా కొడుకు భరతునేల రాలెనమ్మ గోదావరి గోయాడవి కంట నీరు తీసినది ఆధారే విజయానికి రాధారగుణమ్మ ఆధారే విజయానికి రాధారగుణమ్మ ఆధారం కన్నా కలలన్నప్పుడు ఆన కట్టతో ఆపేదెవడు అనంతమౌతను ప్రభావిపుడు భక్తులు ముసిరిన జాబిలు చూసి చెల్లెడ కాసెలు నీళ్ళన్నవాడు కళ్ళెం చేయని ఆలోచనలు ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం యుద్ధంలో ఉన్నాడో దేవన్న యుద్ధంలో ఉన్నాడో యుద్ధంలోనే ఉప్పు గుండకు ముందే చూపిండో యుద్ధంలో ఉన్నాడో దేవన్న యుద్ధంలో ఉన్నాడో యుద్ధంలోనే ఉప్పు గుండకు అరే రైతు కూలి అన్నలతో చెల్లి చేసిండో రైతు కూలి సంఘాలను కూడా కట్టిండో దోపిడోళ్ళ కుట్రలను రట్టు చేసిండో దోపిడోళ్ళ కుట్రలను రట్టు చేసిండో ఈ సమాజం నాకేమిచ్చింది, ఈ సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి, ఈ అయ్యవాళ్ళు నాకేమిచ్చిండ్రు, వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నాకు రెక్కలు వచ్చినాయి, నాకో సంసారం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కుటుంబం నేను అనుకుంటే సరిపోతుంది కదా అని అనుకునేటువంటి రోజుల్లో కృష్ణ సీను ఇద్దరూ కలిసి నాయన కోసం ఏమైనా చేయాలి, నాయన వారసత్వాన్ని నిలబెట్టాలి, నాయన గురించి 10 మంది మాట్లాడుకోవాలి, రేపటి తరం మాట్లాడుకోవాలి, రేపటి తరానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా మేము ఏం చేయగలము అని ఆలోచించి ఎంచగూడెంలో ఈ జాగలో ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాను. నిజంగా ఆ బిడ్డల్ని చూసి గర్వపడుతున్నాను. నేను ఇద్దరు బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరి పిల్లలు కూడా వాళ్ళ తాత గురించి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నందుకు, ఆ పిల్లలు కూడా ఇవాళ ఇందులో భాగం పంచుకున్నందుకు